ఒక పక్క 20 మంది పిల్లలు కిడ్నాప్, మరో పక్క ముఖ్యమంత్రిని చంపేసి గద్దెనెక్కిన ఒక పవర్ఫుల్ పొలిటీషియన్. వీటన్నిటి మధ్యలో డిపార్ట్మెంట్ నుండి సస్పెండ్ అయిన ఒక కోపిస్ట్ పోలీస్ ఆఫీసర్. కేవలం 2 రోజుల్లో ఈ నెట్వర్క్ మొత్తాన్ని అతను ఎలా కూల్చాడు? కిచ్చా సుదీప్ తన మార్కు చూపించారా లేదా? జిఆర్ షోలో స్ట్రీమ్ అవుతున్న మార్క్ మూవీ రివ్యూ చూద్దాం. కథ విషయానికి వస్తే మన హీరో అజయ్ మార్కండేయ అలియాస్ సుదీప్. ఇతను ఒక మాస్ పోలీస్ ఆఫీసర్, కానీ ప్రస్తుతం సస్పెన్స్లో ఉంటాడు. నగరంలో వరుసగా పిల్లలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. ఈ కేసును ఛేదించే క్రమంలో హీరోకి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అదే సమయంలో పొలిటికల్ సైడ్ చూస్తే ఆది కేశవ్ అలియాస్ సైన్ టామ్ చాకో అనే ఒక క్రూరమైన వ్యక్తి తన తల్లి అయిన ముఖ్యమంత్రిని ఆసుపత్రిలోని చంపేసి అధికారాన్ని చేజెక్కించుకోవాలని చూస్తుంటాడు. ఈ కిడ్నాప్లు, డ్రగ్ మాఫియా మరియు ఈ పొలిటికల్ మ్యాటర్ వీటన్నిటికీ ఒకదాంతో ఒక లింక్ ఉంటుంది. హీరో తల్లిపై దాడి జరగడం, హీరో సంరక్షణలో ఉన్న ఒక చిన్నారి కూడా కిడ్నాప్ అవడంతో అజయ్ మార్కండేయ రంగంలో దిగుతాడు. భద్ర అలియాస్ నవీన్ చంద్ర అనే గ్యాంగ్స్టర్ని మరియు అతని వెనుకున్న పొలిటికల్ పవర్ని హీరో ఎలా ఎదిరించాడు, ఆ 20 మంది పిల్లలను ఎలా కాపాడాడు అనేది ఈ సినిమా పూర్తి కథ. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్: కిచ్చా సుదీప్ పర్ఫార్మెన్స్. సుదీప్ గారి స్వాగ్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. ఆయన నడక, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్కు కన్నుల పండుగే. యాక్షన్ సీక్వెన్సెస్: సినిమాలో ఫైట్స్ చాలా స్టైలిష్గా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ మరియు క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ బాగా డిజైన్ చేశారు. మ్యూజిక్: అజనీష్ లోక్నాథ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమాకి మెయిన్ పిల్లర్. కొన్ని సీన్లను తన మ్యూజిక్తో నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్: సినిమా మొదటి భాగం చాలా వేగంగా సాగుతుంది, ఎక్కడ బోర్ కొట్టదు. ఈ సినిమాకు మైనస్ పాయింట్స్: రొటీన్ స్టోరీ, కథలో కొత్తదనం పెద్దగా లేదు. ఒక సస్పెండెడ్ పోలీసు వచ్చి విలన్ను వేటాడడం అనేది మనం చాలా సినిమాలు చూసిందే. వీక్ విలన్స్: నవీన్ చంద్ర, సైన్ టామ్ చాకో లాంటి మంచి నటులు ఉన్న వాళ్ళ క్యారెక్టర్లు హీరోకి గట్టి పోటీ ఇచ్చేలా అనిపించవు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే కొంచెం ఊహించదగ్గ రీతిలో సాగుతుంది. చివరిగా చెప్పంటే మార్క్ ఒక కంప్లీట్ మాస్ యాక్షన్ థ్రిల్లర్. మీకు లాజిక్స్ కంటే కిచ్చా సుదీప్ గారి స్టైల్, యాక్షన్ మరియు పవర్ఫుల్ బీజిఎం ముఖ్యం అనుకుంటే ఒక లుక్ వేయచ్చు. జిఆర్ స్టార్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది, కాబట్టి హ్యాపీగా చూసేయండి. మరి ఈ సినిమా మీకు ఎలా అనిపించింది? కిచ్చా సుదీప్ పర్ఫార్మెన్స్ నచ్చిందా? కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.